శ్రీ గురుభ్యో నమః. శ్రీ మహాగణపతే నమః. వారఫలాల కార్యక్రమానికి స్వాగతం. జనవరి 5 నుండి 11వ తారీఖు వరకు చంద్రమను అనుసరించి గోచార రీత్యా ఈ వారం ఎలా ఉండబోతుందని చూద్దాం. ముందుగా గ్రహస్థితి మనం గమనించినట్లయితే గురుగ్రహ సంచారం అనేది వృషభంలో జరుగుతుంది. కర్కాటకంలో కుజుడు నీచత్వం పొంది కుజ స్తంభన అనేది ఈ వారం కూడా కొనసాగుతుంది. రాహు వచ్చేటప్పటికి మీనంలో కొనసాగుతున్నాడు, కేతు వచ్చేటప్పటికి కన్యలో కొనసాగుతున్నాడు. శని మనం గమనించినట్లయితే శని యొక్క స్థితి వచ్చేటప్పటికి కుంభరాశిలో కొనసాగుతున్నాడు శతభిష నక్షత్రంలో. అదేవిధంగా మిగతా గ్రహస్థితి మనం గమనించినట్లయితే బుధుడు రవి కలిసి ధనస్సులో కొనసాగుతున్నారు. మరియు అదేవిధంగా శుక్రుడు శనితో కలవడం జరిగింది. శనితోనే కలిసి ఈ యొక్క వారం కూడా ఉండబోతున్నాడు. ఇటువంటి గ్రహస్థితి రాబోతున్నటువంటి వారం రోజుల పాటు ఎలా ఉండబోతుంది అనేది చూద్దాం. ద్వాదశ రాశుల వారి మీద ఎటువంటి ప్రభావం చూపిస్తుందని చూద్దాం. వాటన్నిటికన్నా ముందు 5వ తారీఖున మనకు స్కంద షష్ఠి రాబోతుంది. స్కంద షష్ఠి రోజు స్కందుడు అంటే షణ్ముఖుడైనటువంటి స్కందుడు ఎవరైతే ఉన్నారో ఇక కుజగ్రహానికి మూలకంగా ఉంటాడు. మరియు అదేవిధంగా ఎవరి జీవితంలో అయితే కుజుడు సరిగా లేడో వారు స్కంద షష్ఠిని అంటే ఉన్నటువంటి గ్రహాల్లో కొన్ని గ్రహాలకి కుజుడు సరైనటువంటి స్థితిలో లేడు. అంటే వైవాహిక జీవితంలో అనుకూలత కోసం కానీ వ్యాపారంలో స్థిరత్వానికి కోసం కానీ ఈ యొక్క స్కంద షష్ఠిని పరిపూర్ణంగా జరుపుకోవటం, ఉపవాస దీక్ష చేయటం అనేది మంచి అనుకూలమైనటువంటి ఫలితాలు కూడా వస్తుందన్నమాట. ఇప్పుడు ముందుగా మేషరాశి వారికి ఈ వారం ఎలా ఉందనేది చూద్దాం. మేషరాశి వారికి అనుకూలమైనటువంటి ఫలితాలు గోచరిస్తూ ఉన్నాయి. వృత్తి వ్యాపార రీత్యా సానుకూలమైనటువంటి ఫలితాలుగానే చెప్పవచ్చు. ధన సంబంధితమైన విషయాల్లో సానుకూలంగా ఉంటుంది. ఫైనాన్షియల్గా రొటేషన్ అనేది అనుకూలంగా ఉంటుంది. కాకపోతే ఖర్చు విషయంలో ఈ రాశి వారు తగు జాగ్రత్తలు తీసుకోవాలి. అధికమైనటువంటి దుబారా ఖర్చుని కొంచెం దూరంగా జరగడం అనేది ముఖ్యం. ఖర్చు పెట్టే ప్రతి రూపాయి మీరు రూపాయి కూడబట్టుకుని ఖర్చు దాచిపెట్టినటువంటి రూపాయి, ఆ రూపాయిని 10 రూపాయల దగ్గర 100 రూపాయలు ఖర్చు పెట్టినప్పుడు మీకు ఎటువంటి ఫలితం పొందలేరు. వ్యాపార పరంగా అనుకూలంగా ఉంటుంది. రొటేషన్స్ పరంగా సెల్ఫ్ డ్రైవింగ్ విషయంలో తగు జాగ్రత్తలు తీసుకోండి. కుజుడు నీచత్వం పొంది చతుర్థంలో ఉన్నాడు. ముఖ్యమైనటువంటి డాక్యుమెంట్స్ కానీ వస్తువులు కానీ ఆభరణాలు కానీ ఎక్కడైతే దాచిపెట్టారో ఆ ప్రదేశాన్ని గుర్తుపెట్టుకోవాలి. పెట్టినటువంటి డబ్బు దాచిపెట్టినటువంటి వస్తువులు మర్చిపోకుండా వాటిని గుర్తుపెట్టుకోవాల్సినటువంటి ముఖ్యమైనటువంటి సూచన. విలువైన డాక్యుమెంట్స్ విషయంలో కూడా జాగ్రత్తలు తీసుకోండి. ఉద్యోగపరంగా వ్యాపారపరంగా సానుకూలమైనటువంటి ఫలితాలు గోచరిస్తూ ఉన్నాయి. వారాంతంలో బంధువులతో స్నేహితులతో గడపడానికి ఎక్కువగా ప్రయత్నం చేస్తారు. ప్రశాంతమైనటువంటి జీవితాన్ని ఎక్కువగా కోరుకుంటూ ఉంటారు. సెల్ఫ్ డ్రైవింగ్ విషయంలో మీరు నడపాల్సినటువంటి దూర ప్రాంత ప్రయాణంలో ఎక్కువగా మీరు డ్రైవ్ చేయకుండా ఎక్కువ దూరం మీ పక్కన ఉన్నటువంటి వారికి ఎవరికైతే గ్రహస్థితి బాగుందో వారికి ఎక్కువగా ఛాన్స్ ఇస్తూ మీరు కొంచెం దూరంగా జరగటం అనేది ముఖ్యమైనటువంటి సూచన. షార్ప్ ఆబ్జెక్ట్స్ ఏవైతే ఉంటాయో అంటే పదునైనటువంటి వస్తువులకి దూరంగా ఉండడం. కుజుడు సరైనటువంటి పదునైనటువంటి వస్తువులు కానీ వీటి నుంచి కొంచెం దూరంగా ఉండాలి. కుజుడు సరిగా లేనప్పుడు అంటే వాటి ద్వారా అనవసరంగా చేయి కట్ అవటం కానీ ఇలాంటి విషయాలు కూడా జరుగుతూ ఉంటాయి. అలాంటి పదునైన వస్తువుల నుంచి కానీ అదేవిధంగా సెల్ఫ్ డ్రైవింగ్ విషయాల్లో కానీ కొంచెం దూరంగా ఉండాలి ఈ రాశి వారు. వివాహ ప్రయత్న సంబంధితమైన విషయాల్లో మీరు ప్రయత్నం చేస్తున్నటువంటి విషయంలో ఎటువంటి పొరపాటు లేదు. కానీ మీ గురించి ఉన్నవి లేనివి చెప్పేటువంటి వారు ఎక్కువగా ఉంటారు. ఆ విషయాన్ని మీరు పరిగణలోకి తీసుకుంటారు. నేను ఎంత కరెక్ట్గా ఉన్నా సరే జీవితంలో ఎందుకు వివాహ ప్రయత్నాలు ముందుకు జరగట్లేదు అని మీలో మీరు అంతర్మదనంలో ఉంటూ ఉంటారు. విద్యా సంబంధితమైన విషయాల్లో విద్యార్థులకి సానుకూలమైనటువంటి ఫలితాలుగా గోచరిస్తూ ఉన్నాయి. విద్యార్థులు బాగా రాణించగలుగుతారు, కష్టపడి చదవగలుగుతారు. ఇరుగు పొరుగు సఖ్యత విషయంలో బంధువులతో స్నేహితులతో ఒక మంచి పాజిటివ్ ఎన్వైరన్మెంట్ అనేది కొనసాగుతూ ఉంటుంది. ఈ రాశి వారికి అనుకూలమైనటువంటి స్థితిలో గురుగ్రహ సంచారం జరుగుతున్నది. ఇది అనుకూలమైనటువంటి ఫలితాలు ఇవ్వగలుగుతుంది. ప్రేమ సంబంధితమైన విషయాల్లో ఎవరు ఎటువంటి వారు అనే విషయాల్లో ఎక్కువ ఆలోచన అనేది కలుగుతూ ఉంటుంది. ప్రేమ అనేది ఈరోజుతో ఇలా ఉంది, 10 సంవత్సరాల తర్వాత ఇలాగే ఉంటుందా, 10 సంవత్సరాల తర్వాత ఇలాగే ఉంటుందా, అసలు ఇది నిజమైన ప్రేమ కాదా, వ్యామోహమా అని చెప్పి ఒక ఆలోచన అనేది జరుగుతుంది. రాశి వారికి అనుకూలమైనటువంటి గురుగ్రహ సంచారం, బుధుడు అనుకూలమైనటువంటి స్థితిలో భాగ్యస్థానంలో సంచారం జరుగుతుంది. ఇది అనుకూలమైనటువంటి ఫలితాలు ఇవ్వగలుగుతుంది. ఈ రాశి వారు చేసుకోవాల్సినటువంటి పరిహారాల్లో ముఖ్యమైనటువంటి పరిహారాల్లో మనం గమనించినట్లయితే కుజగ్రహం మంత్ర జపం చేసుకోవటం, అదేవిధంగా కుజుడికి అంటే ఎవరైతే స్కంద షష్ఠి రాకపోతుంది కాబట్టి స్కంద షష్ఠి రోజు కూడా వచ్చేటప్పటికి
మనం ఇక స్కందుడికి ఇంట్లో స్కంద విగ్రహం ఉన్నట్లయితే మనకు సుబ్రహ్మణ్యేశ్వర స్వామి విగ్రహం కానీ ఉన్నట్లయితే ఆయనకి అభిషేకం చేసుకోవటం, లేదంటే దేవాలయంలో కానీ అభిషేక కార్యక్రమం చేసుకోవచ్చు. లేని పక్షంలో మనం హనుమాన్ చాలీసా పఠించినా సరే మనకు మంచి అనుకూలమైనటువంటి ఫలితాలు పొందగలుగుతారు ఈ రాశి వారు. వృషభ రాశి వారికి ఈ వారం అనుకూలమైనటువంటి ఫలితాలు గోచరిస్తూ ఉన్నాయి. వృత్తిపరంగా వ్యాపారపరంగా అనుకూలంగా ఉంటుంది. కుజుడు అత్యధికమైనటువంటి బిందువులతో మంచి అనుకూలమైనటువంటి స్థితిలో ఉన్నాడు. వృత్తిపరంగా వ్యాపారపరంగా సానుకూలమైనటువంటి ఫలితాలుగా గోచరిస్తూ ఉన్నది. పోటీ పరీక్షల కోసం ప్రిపేర్ అవుతున్నటువంటి వారు, అదేవిధంగా నూతన వ్యాపారాలు ఆరంభించాలనుకున్నటువంటి వారు ధైర్యంతో ముందుకు వెళ్తారు. చేస్తున్నటువంటి పని మీద నమ్మకం, అదేవిధంగా గెలుస్తాను అనేటువంటి నమ్మకం ఎక్కువగా ఉంటుంది. ఏదైనా ఒక విషయంలో విజయాన్ని సాధించాలంటే ధైర్యమే ముఖ్యం అని మీరు పూర్తిగా నమ్ముతారు. దానికి తగినటువంటి విధంగానే ముందుకు వెళ్తారు. కుటుంబ సంబంధ బాంధవ్యాలకు ఎక్కువగా ఎక్కువగా ఇవ్వాలనుకుంటారు. కుటుంబంలో ఉన్నటువంటి స్థితిగతుల మార్పు, కొంచెం మెరుగుదల అనేది ఏర్పడుతూ ఉంటుంది. బుధుడి యొక్క దృష్టి ధనస్థానం మీద ఉంది. కుటుంబంలో ఒకరికి ఉద్యోగం రావటం, కుటుంబంలో ఆర్థిక స్థితి కొంచెం మెరుగుపడడం, ఉద్యోగపరంగా వ్యాపారపరంగా కూడా ముందుకు పడడం అనేది మానసికమైనటువంటి ప్రశాంతతను ఇవ్వగలుగుతుంది. కుటుంబంలో గత వారంలో ఉన్నటువంటి స్థితికి ఈ వారంలో ఉన్నటువంటి స్థితికి కొంచెం మార్పు మీరు ఎక్స్పెక్ట్ చేస్తారు. ఆ మార్పు అనేది కనపడుతుంది. కుటుంబంలో ప్రశాంతత నెలకొంటుంది. వారాంతాల్లో బంధువులతో స్నేహితులతో గడపాలి, వారితో మన ఒక విషయాలు పంచుకోవాలి అని చెప్పి నిర్ణయించుకుంటారు. వివాహ ప్రయత్న సంబంధితమైన విషయాల్లో వారాంతంలో కొంచెం ఒక పాజిటివ్ రిజల్ట్స్ రావటం అనేది మానసిక ప్రశాంతతకి కారకంగా ఉంటుంది. మీరు చేస్తున్నటువంటి ప్రయత్నాలు, మీ యొక్క శారీరక శ్రమ, సృజనాత్మక శక్తి ఏదైతే ఉందో అది 10 మంది ఎవరైతే ఈ యొక్క మీ ఉన్నతాధికారులు ఎవరైతే ఉంటారో, మీ యొక్క హయ్యర్ అఫీషియల్స్ ఎవరైతే ఉంటారో, ఉన్నత స్థాయిలో ఉన్నటువంటి వారు ఎవరైతే ఉంటారో వారి యొక్క మెప్పుకి కారకంగా ఉంటుంది. వారు మిమ్మల్ని మెచ్చుకోవటం అది ఒక మానసికమైనటువంటి ఆనందాన్ని ఇవ్వగలిగేటువంటి ఒక స్థితిగా మీరు భావిస్తారు. కుటుంబం బాగుంటే చాలు, నేను ఎంత కష్టపడేది నా కుటుంబం కోసమే అనే మీ యొక్క పూర్తి దృష్టితో 10 గంటలు ఎక్కువ పని చేయడానికైనా సరే, 1 గంట ఎక్కువ పని చేయడానికైనా సరే ముందుకు వెళ్తారు. దాని తగినట్టుగానే మీరు తెలిసిన దానికే దైవం కూడా దానికి సహకారం ఇవ్వడం జరుగుతుంది. ఖర్చు విషయంలో కొంచెం జాగ్రత్తలు అనేవి తీసుకోవాలి. ఇరుగు పొరుగు సఖ్యత విషయంలో మీరు మాట్లాడేటువంటి మాటలు అనేవి చాలా ముఖ్యంగా మీరు భావిస్తారు. దాని తగినట్టుగానే కొన్ని విషయాల్లో మీరు మాట్లాడేటువంటి మాటని వక్రీకరించి మార్పు చేసి బయటికి ప్రొజెక్ట్ చేసేటువంటి వారు ఎక్కువగా ఉంటారు. రాశి వారికి అనుకూలమైనటువంటి కుజుడు స్థితి అనేది రాశి వారికి రాజకీయంగా కూడా మంచి అనుకూలమైనటువంటి పదవిని కట్టబెట్టగలుగుతుంది. కోర్టు సంబంధితమైన వ్యవహారాలు, భూ సంబంధితమైనటువంటి లావాదేవీలు సానుకూలమైనటువంటి ఫలితాలు ఇవ్వగలుగుతాయి. ఈ రాశిలో ఉన్నటువంటి వారు రియల్ ఎస్టేట్లో ఉన్నటువంటి వారు ఎవరైతే ఉన్నారో వారికి కూడా కొంచెం సానుకూలమైనటువంటి ఫలితాలు పొందగలుగుతారు. స్తబ్దుగా ఉన్నటువంటి రియల్ ఎస్టేట్లో కూడా కొద్దో గొప్ప అమ్ముకొని ముందుకు జరగగలుగుతారు. బయటపడడానికి ఎక్కువగా అవకాశాలు కనపడుతూ ఉన్నాయి. ఈ రాశిలో ఉన్నటువంటి వారికి ఫైనాన్షియల్ రొటేషన్లో కొంచెం సానుకూలమైనటువంటి పరిస్థితి మెల్లిమెల్లిగా మెరుగుపడుతూ ఉంటుంది. అదేవిధంగా ఇంజనీరింగ్ స్టూడెంట్స్ కానీ, గణితంలో చదువుతున్నటువంటి 10th క్లాస్ ఇంటర్మీడియట్లో చదువుతున్నటువంటి ఎంపీసీ స్టూడెంట్స్ కానీ మ్యాథమెటిక్స్లో పెర్ఫార్మెన్స్ అనేది బెటర్మెంట్గా ఇవ్వగలుగుతారు. క్రూడ్ ఆయిల్, పెట్రోకెమికల్, ఫార్మాస్యూటికల్ రంగాల్లో పనిచేస్తున్నటువంటి వారికి ఒక సానుకూలమైనటువంటి పరిస్థితి, గ్రహస్థితి గోచరిస్తూ ఉన్నది. అదేవిధంగా వివాహ ప్రయత్న సంబంధితమైన విషయాల్లో కూడా ఈ రాశి వారికి అనుకూలమైనటువంటి స్థితిలోకి మార్పు చేర్పులు జరగడం అనేది మొదలవుతుంది. ఈ రాశిలో ఉన్నటువంటి వారు చేసుకోవాల్సినటువంటి పరిహారాల్లో ముఖ్యమైనటువంటిది అరుణ పారాయణం చేసుకోవాలి. సూర్యారాధన, సూర్య నమస్కారం అనేది ముఖ్యమైనటువంటిది. అదేవిధంగా ఈ రాశిలో ఉన్నటువంటి వారు వీటన్నిటితో పాటు వీరు చేసుకోవాల్సినటువంటి ఇంకొక పరిహారం వచ్చినప్పటికీ ముఖ్యంగా వచ్చినప్పటికీ శనిగ్రహ ఆరాధన చేసుకోవాలి. నువ్వుల నూనెతో నల్లటి వస్త్రాన్ని పీలికలుగా చేసి వాటితో శని ముందు దీపారాధన చేసినట్లయితే ఉద్యోగపరంగా కొంచెం అనుకూలమైనటువంటి ఫలితాలు పొందగలుగుతారు. మిథున రాశి వారికి ఈ వారం ఎలా ఉందని చూద్దాం. మిథున రాశి వారికి ఈ వారం సానుకూలమైనటువంటి ఫలితాలు గోచరిస్తూ ఉన్నాయి. కాకపోతే ఈ రాశి వారికి చేయాలనుకున్నటువంటి పనిని ఎక్కువగా చేయడానికి ప్రయత్నం చేస్తారు. దానిలో ఎక్కువగా మీ శారీరక శ్రమని, మానసిక శ్రమని ఎక్కువగా ఖర్చు పెడుతూ ఉంటారు.
డబ్బు ఎక్కువగా ఖర్చు అవుతుంటుంది. డబ్బు పోయినా పర్వాలేదు, మన పేరు పోకూడదు అని చెప్పి మీరు ప్రయత్నం చేస్తూ ఉంటారు. కానీ దానికి రివర్స్ అవుతూ ఉంటుంది. మీరు డబ్బులు ఇచ్చి తిట్టించుకోవాల్సినటువంటి పరిస్థితి అప్పుడప్పుడు ఏర్పడుతూ ఉంటుంది. అంటే సమాజ విధానమే అది అని చెప్పి మీరు ఆలోచిస్తారు. మనం డబ్బులు ఇచ్చిన తర్వాత కూడా సరిగా పని చేయకపోతే, అడిగితే తిరిగి అనేటువంటి పరిస్థితులు ఏర్పడుతున్నాయి. సమాజంలో ఈ మార్పు నేను అనుకోలేదు అని చెప్పి మీరు అనుకుంటారు. మరియు అదేవిధంగా ఈ రాశి వారికి కుటుంబ సంబంధ బాంధవ్యాలకి ఎక్కువగా వాల్యూ ఇవ్వగలుగుతారు. ఖర్చు విషయంలో వెనకాడకుండా కుటుంబం కోసం ఖర్చు పెట్టాలనుకుంటారు. కుటుంబ సంబంధ బాంధవ్యాల్లో కొన్ని జాగ్రత్తలు అనేవి తీసుకోవలసినటువంటి ముఖ్యమైనటువంటి సూచన. ఇరుగు పొరుగు సఖ్యత విషయంలో తగు జాగ్రత్తలు తీసుకోండి. మాట అనేది చాలా ముఖ్యం. మరియు అదేవిధంగా ఖర్చు పెట్టే ప్రతి రూపాయి దుబారా ఖర్చులు కాకుండా జాగ్రత్తలు తీసుకోవలసినటువంటి ముఖ్యమైనటువంటి సూచన చెప్పడం జరుగుతుంది. విలువైనటువంటి వస్తువులు, ఆభరణాలు మరియు అదేవిధంగా డాక్యుమెంట్స్ ఎక్కడన్నా పెట్టి మర్చిపోవటం, దాని గురించి 10 సార్లు వెతుకులాట చేయటం అనేది ఒక పరిపాటిగా ఉంటుంది. ఎందుకు ఇలా జరుగుతున్నది అని చెప్పుకొస్తారు ఆలోచన అనేది ఎదురవుతుంది. ఈ రాశి వారికి చాలా వరకు కష్టపడితే ఒక విషయానికి 2-3 సార్లు ప్రయత్నం చేస్తే కానీ జరగనటువంటి పరిస్థితిగా గోచరిస్తూ ఉన్నది. ఎక్కువగా ప్రయత్నం చేయాల్సినటువంటి పరిస్థితి గోచరిస్తూ ఉన్నది. విద్యా సంబంధితమైన విషయాల్లో విద్యార్థులు కొద్దిగా కష్టపడి చదవాలి. వివాహ ప్రయత్న సంబంధిత విషయాల గురించి చేస్తున్నటువంటి ప్రయత్నాల్లో సానుకూలమైనటువంటి ఫలితాలు గోచరిస్తూ ఉన్నాయి. చేస్తున్నటువంటి ప్రయత్నాల్లో ఒక సానుకూలమైనటువంటి నిర్ణయాలు రావడం అనేది ఒక శుభపరిణామంగా మీరు భావిస్తారు. కానీ మీ గురించి సొసైటీలో మీరు మంచివారైనా సరే మీరు గురించి చెడుగా మీ వెనకాల మాట్లాడేటువంటి వారి గురించి పట్టించుకోవాల్సిన అవసరం లేదు అని మీరు భావిస్తారు. ఎందుకంటే నా మనసు నేను కరెక్ట్గా చేసేటువంటి పని మీద పూర్తిగా కాన్సన్ట్రేట్గా ఉన్నప్పుడు నేను ఎందుకు వెనకాలటువంటి వారి గురించి ఆలోచించాలని చెప్పి ఒక ఆలోచనలోకి వస్తారు. దానికి తగిన విధంగానే ఈ యొక్క లోకం ఉంటుంది అని చెప్పి ఒక ఆలోచన కలుగుతుంది. ఈ రాశి వారికి వివాహ ప్రయత్న సంబంధితమైన విషయాల్లో సానుకూలమైనటువంటి నిర్ణయాలు ఉన్నప్పటికీ కుటుంబం గురించి కొంచెం జాగ్రత్తలు, కుటుంబ జీవిత భాగస్వామి ఆరోగ్య సంబంధితమైన విషయాల గురించి కొన్ని జాగ్రత్తలు అనేవి అవసరం. మరియు అదేవిధంగా దూర ప్రాంత ప్రయాణ సంబంధితమైన విషయాల్లో జాగ్రత్తలు అనేది తీసుకోవలసినటువంటి ముఖ్య సూచనగా చెప్పడం జరుగుతుంది. రియల్ ఎస్టేట్లో కానీ మరియు అదేవిధంగా కోర్టు సంబంధితమైనటువంటి లావాదేవీలు కానీ మధ్యవర్తి పంచాయతీలు కానీ తలకమించినటువంటి భారాలుగా తయారవుతాయి. మీకు అనవసరమైనటువంటి విషయాలు కూడా మధ్యవర్తి పంచాయతీలు 10 మందితో రికమెండేషన్లు చేయించుకోవాల్సినటువంటి పరిస్థితి ఏర్పడుతుంటుంది. మీరు మీ పాటికున్నా సరే వేరే వాడికి ఎవరికో మీరు 10 రూపాయలు దానం చేసినా సరే నాకెందుకు దానం చేశారని చెప్పి 10 మంది పంచాయతీ పెట్టేటువంటి లోకం ఇది. ఆ విషయాన్ని మీరు గమనించగలుగుతారు. ఆ విషయాల్లో ముఖ్యంగా రాబోతున్నటువంటి 5వ తారీఖున స్కంద షష్ఠి అనేది ఉంది. స్కంద షష్ఠి రోజు స్కందుడు ఎవరైతే ఉంటో కుజుడు యొక్క ఆధీనంలో ఉన్నటువంటి వాడు, కుజుడు ఆధీనంలో చేసుకున్నటువంటి వాడు శివపుత్రుడు. శివుడు యొక్క మానసపుత్రుడు. తన యొక్క శ్వేత అంటే ముఖ్యంగా ఈ యొక్క చెమట నుండి పుట్టినటువంటి వాడు, భూమి నుంచి వచ్చినటువంటి వాడు కుజుడు. కుజుడిని ఆధీనంలో పెట్టుకోగలిగినటువంటి వాడు స్కందుడు. కాబట్టి స్కందుడి యొక్క షష్ఠి రోజు స్కందుడిని పూజించడం, స్కంద అభిషేకం చేసుకోవడం, స్కంద పారాయణం చేయడం కానీ ఇవన్నీ మంచి ఫలితాన్ని ఇవ్వగలుగుతుంది. కర్కాటక రాశి వారికి ఈ వారం అనుకూలమైనటువంటి ఫలితాలు గోచరిస్తూ ఉన్నాయి. వృత్తి వ్యాపార రీత్యా అనుకూలంగా ఉంటుంది. ఫైనాన్షియల్ రొటేషన్ అనేది సానుకూలమైనటువంటి ఫలితాలు ఇవ్వగలుగుతుంది. చేసేటువంటి పనిలో నిబద్ధత కలిగి ఉంటారు. ఏ పని చేయాలనుకున్నారో మానసికంగా ప్రశాంతంగా ఆలోచించి చేయగలుగుతారు. చేస్తున్నటువంటి ఉద్యోగంలో మార్పు చేర్పులు కోరుకుంటారు. నేను ఇక్కడి నుంచి పోతే కానీ ఉద్యోగంలో మార్పు చేరితే కానీ నా యొక్క వాల్యూ వీరికి తెలియదు అని చెప్పి ఆలోచిస్తారు. దానికి తగిన విధంగానే నూతన ఉద్యోగ ప్రయత్నాల్లో ప్రారంభిస్తారు. ఒక మంచి సానుకూలమైనటువంటి ఫలితాలు కూడా పొందగలుగుతారు. ఉద్యోగ ప్రయత్న సంబంధితమైన విషయాల్లో సానుకూలమైనటువంటి ఫలితాలు, ఉన్నత స్థాయిలో ఉన్నటువంటి స్త్రీ పురుషులతో సత్సంబంధాలు మెరుగుపరుచుకోగలుగుతారు. వారి యొక్క సానుకూలమైనటువంటి ఈ యొక్క పరిచయాల ద్వారా నాకు రాజకీయంగాను ఎదగలుగుతాను, మరి అదేవిధంగా కార్యాలయాల్లో అంటే పనిచేసేటువంటి ప్రదేశాల్లో కూడా నాకు వారి సహాయం ఉంటుంది అని చెప్పి ఒక ఆలోచన కలుగుతుంది. ఉన్నతాధికారుల యొక్క మెప్పు పొందగలుగుతారు. వారి మీ యొక్క సలహాలు తీసుకొని ఉద్యోగపరంగా మిమ్మల్ని ముందుకు తీసుకెళ్ళగలుగుతారు. ప్రమోషన్స్ ఇంక్రిమెంట్స్ పరంగా
సానుకూలమైనటువంటి ఫలితాలు ఉంటాయి. ఏది ఏమైనప్పటికీ కూడా ఈ యొక్క మోసపూరితమైనటువంటి లోకంలో మోసాలకి కొదవలేదు. అటువంటి పరిస్థితి ఏర్పడుతూ ఉంటుంది. కుజుడు జన్మరాశిలో ఉన్నాడు. ప్రేమ సంబంధితమైన వ్యవహారాలు, వైవాహిక జీవితంలో మెట్రిమోనీ సైట్స్, వీటిలో వచ్చేటువంటి సంబంధాల గురించి మరియు అదేవిధంగా కొన్ని జాగ్రత్తలు అనేవి తీసుకోవాలి. ఎందుకంటే మోసపూరితమైనటువంటి పెళ్లి కొడుకులు ఉండేటువంటి సమాజం ఇది. కుజుడు ఎవరి జాతకంలో అయితే నీచత్వం పొంది కానీ సరైనటువంటి స్థితిలో లేనప్పుడు వారి వక్ర మార్గంలో డబ్బు సంపాదించడానికి, పేరు సంపాదించడానికి మరి వీటన్నిటి విషయాల్లో ముఖ్యంగా ఇంట్రెస్ట్ చూపిస్తూ ఉంటారు. అటువంటి జీవితంలో అటువంటి ప్రభావం మీ మీద ఉండకుండా ఉండాలి అంటే రాబోతున్నటువంటి స్కంద షష్ఠి 5వ తారీఖున మీరు ప్రశాంతంగా పూజా కార్యక్రమం చేసుకోండి. ఈ కుజుడి యొక్క స్థానానికి అధిపతి అయినటువంటి ఈ స్కందుడిని పూజించాలని, సన్ముఖుడిని పూజించండి, ఆయనకి శరణం వేడండి. వైవాహిక జీవితంలో ప్రశాంతత, జీవిత భాగస్వామి ఆరోగ్య సంబంధితమైన విషయాల్లో అనుకూలమైనటువంటి ఫలితాలు కూడా పొందగలుగుతారు. ఈ రాశిలో ఉన్నటువంటి వారు రియల్ ఎస్టేట్ సంబంధితమైన విషయాల్లో కానీ, ల్యాండ్ రిలేటెడ్ సెటిల్మెంట్స్ విషయాల్లో కూడా కొన్ని జాగ్రత్తలు తీసుకోండి. మధ్యవర్తి పంచాయతీల్లో కూడా మీకే ఎక్కువగా నష్టం జరిగేటువంటి పరిస్థితి ఉంటుంటుంది. కాబట్టి అవి వెళ్ళే ముందు ఒకసారి ఇంట్లో ఆ యొక్క స్కందుడికి నమస్కారం చేసుకొని వెళ్ళినట్లయితే కొంచెం జాగ్రత్తలు ఉంటాయి. ఆరోగ్యపరంగా కూడా కొన్ని జాగ్రత్తలు తీసుకోండి. రక్త సంబంధితమైన విషయాల్లో కానీ ఈ విషయాల్లో కొన్ని జాగ్రత్తలు అనేవి తీసుకొని ముందుకు వెళ్ళినట్లయితే ఒక ప్రశాంతమైనటువంటి వారంగా గడుస్తుంది. వారాంతాల్లో కుటుంబ సంబంధ బాంధవ్యాలు మెరుగుపరుచుకోవడం కోసం స్నేహితులతో, బంధువులతో గడపాలని చెప్పి నిర్ణయించుకుంటారు. అందరితో మంచి రిలేషన్షిప్ మెయింటైన్ చేయాలి, కోపాన్ని తగ్గించుకోవాలి అని చెప్పి ఆలోచిస్తారు. ఈ రాశివారు ఇందాక చెప్పిన విధంగానే స్కంద షష్ఠి రాబోతుంది. స్కంద షష్ఠి రోజు సుబ్రహ్మణ్యేశ్వర స్వామికి ఉపవాస దీక్ష చేయండి. సాయంకాలం పూట ఉపవాస దీక్ష చేసి దేవాలయ దర్శనం, స్కంద నివేదన పెట్టండి. మరియు అదేవిధంగా 10 మందికి అన్న సంతర్పణలు కానీ లేకుండా ఉంటే పూజా కార్యక్రయాలు కానీ చేసుకున్నట్లయితే మానసిక ప్రశాంతత పొందగలుగుతారు. స్కందుడు ఎంతో బలవంతుడు. ఈ యొక్క భూమండలాన్ని ప్రజెంట్ ఈ యొక్క కలియుగంలో పాలిస్తున్నది. ఎందుకంటే ఇప్పుడు క్రోధినామ సంవత్సరానికి కూడా అధిపతి కుజుడే కాబట్టి కుజుడిని పాలిస్తుంది స్కందుడే అన్నట్టు విధంగా చెప్పచ్చు అన్నమాట. ఆ యొక్క శరణ వేడండి. సింహరాశి వారికి వారం ఎలా ఉందని చూద్దాం. సింహరాశి వారికి ఈ వారం కొంచెం మిశ్రమమైనటువంటి ఫలితాలు గోచరిస్తూ ఉన్నాయి. వృత్తిపరంగా అనుకూలంగా ఉంటుంది. ప్రజెంట్ సిచ్యువేషన్ ఏదైతే ఉందో దీన్ని ఇలాగే కొనసాగించాలి. వృత్తిలో కొంచెం మార్పు చేర్పులు చేసుకునే ముందు కొంచెం జాగ్రత్తలు తీసుకొని ముందుకు వెళ్ళాలి అని చెప్పి నిర్ణయించుకుంటారు. మరియు అదేవిధంగా వ్యాపార పరంగా అధికమైనటువంటి ఖర్చు ఎక్కువగా ఉంటుంది. అదేవిధంగా పిల్లల మీద పెట్టే ప్రతి ఖర్చు వ్యర్థం కాదు, కుటుంబం కోసం పెట్టేటువంటి ఖర్చుగా మీరు భావిస్తారు. వారి యొక్క ఎదుగుదల, వారి యొక్క జీవితంలో ఉన్నతమైనటువంటి స్థాయిలో స్థిరపడితే అంతకన్నా నాకేం అవసరం లేదు. వ్యాపార పరంగా కొత్త వ్యాపారాలు ఆరంభించాలని చెప్పి దానికి సంబంధించినటువంటి ఖర్చుకి మొబిలైజ్ చేస్తూ ఉంటారు ఉన్నటువంటి డబ్బంతా. ఆ ఖర్చు కొంచెం ఎక్కువగా ఉంటుంది. అయినా సరే ఈ డబ్బు ఒక్కసారిగా నాకు వ్యాపారం సరైనటువంటి స్థితిలోకి వస్తే గ్యారంటీగా దీనికి 10 రెట్లు కలుగుతాను అని చెప్పి ఆలోచిస్తాను. కుటుంబ సంబంధ బాంధవ్యాలు, జీవిత భాగస్వామి ఆరోగ్య సంబంధితమైన విషయాలు వీటికి ఎక్కువ వాల్యూ ఇస్తారు. ప్రేమ సంబంధితమైన వ్యవహారాలతో చిన్న చిన్న మనస్పర్ధలు, లివింగ్ రిలేషన్షిప్లో కానీ ప్రేమ విషయాల్లో కానీ అంత సానుకూలంగా బండి నడవట్లేదు అని చెప్పి మీకు మీరే భావించడం ఎక్కువగా జరుగుతూ ఉంటుంది. ఈ రాశిలో ఉన్నటువంటి వారికి వ్యాపార పరంగా, డబ్బు పరంగా, ఫైనాన్షియల్గా డబ్బు సమయానికి వచ్చినా సరే అది ఏదో విధంగా ఖర్చు అవ్వటం, మరియు అదేవిధంగా ఉద్యోగపరంగా కొన్ని అంతు చిక్కనటువంటి వ్యవహారాలు, అంతా బాగానే ఉంది అనుకునే విషయంలో ఏదో ముఖ్యంగా కష్టాన్ని కలిగించేటువంటి స్థితి, అంటే ఉద్యోగపరంగా ఏదో ఒక అడ్డంకి పడకపోవటం, చేస్తున్నటువంటి వారితో ఉన్నతమైనటువంటి స్థితిలో ఉన్నటువంటి వారితో వారికి మీకు ఉన్నటువంటి రిలేషన్, గతంలో ఉన్నటువంటి రిలేషన్లో మూడో వ్యక్తి ప్రవేశించడం, మీ యొక్క బాస్తో మీ మీద ఉన్నవి లేనివి చెడుగా ప్రచారం చేయటం అర్థం కానటువంటి పరిస్థితిగా గోచరిస్తుంది. ఈ పరిస్థితి నుంచి ఎలాగ బయటికి రావాలి అని చెప్పి ఒక ఆలోచన, అంతర్మథనం ఎక్కువగా స్టార్ట్ అవుతూ ఉంటాం. దీనికి ఆ యొక్క నేను నిజాయితీగా ఉన్నాను, నాకు చేసేటువంటి పని నేను చేస్తూ ఉన్నాను అని చెప్పి ఒక ఆలోచన అనేది ఎక్కువగా అవుతుంది. ఈ రాశి వారికి రాజకీయ పరంగా కూడా కొంచెం గడ్డు కాలంగా గోచరిస్తూ ఉన్నది. రాజకీయ పరంగా మీరు చేస్తున్నటువంటి ప్రయత్నాల్లో
నిస్వార్థంగా మీరు చేస్తున్నప్పటికీ కూడా ఆదరణ విషయంలోనూ మరియు అదేవిధంగా రావాల్సినటువంటి పబ్లిసిటీ విషయంలోనూ కొన్ని అడ్డంకులు అనేవి ఎదురవుతూ ఈ రాశివారు ముఖ్యంగా చేసుకోవాల్సినటువంటి పరిహారాల్లో ఎటువంటి పరిహారాలు చేసుకోవాలనే దానికన్నా ముందు ఇక రాబోతున్నటువంటి 5వ తారీఖున స్కంద షష్ఠి అనే ఒక మంచి దినం ఉంది. ఆ స్కంద షష్ఠి రోజు కుజుడు ఎవరి జీవితంలో అయితే సరిగా ఉండడో వారికి వైవాహిక జీవితంలోనూ ఫైనాన్షియల్ పరంగానే కొన్ని కష్టాలు అనేవి ఉంటాయి. కాబట్టి ఈ రాశి వారు ముఖ్యంగా ఎందుకంటే కుజుడు సరిగా లేడు కాబట్టి ఎందుకంటే 1000 స్థానంలో ఉన్నటువంటి కుజుడు రాజకీయంగానూ అడ్డంకులు సృష్టిస్తూ ఉంటాడు. మరియు అదేవిధంగా చదువు పరంగాను విద్యార్థులకి ఎందుకంటే ఈ రాశిలో ఉన్నటువంటి విద్యార్థులకు గురువు బాగున్నాడు. గురువు బాగున్నా సరే మ్యాథమెటిక్స్లో సరిగా మార్కులు రాకుండా ఉండటానికి ఇంజనీరింగ్ విద్యలో సరైనటువంటి విద్యాభ్యాసానికి చేయకపోవటాన్ని మరియు అదేవిధంగా అనవసరమైనటువంటి స్నేహాలు కొన్ని స్నేహాలు మిమ్మల్ని చాలా రాంగ్ డైరెక్షన్లో కూడా తీసుకెళ్లేటువంటి పరిస్థితి. రాహువు సరైనటువంటి స్థితిలో లేనప్పుడు ఆ యొక్క స్నేహాల నుంచి బయటికి రావడానికి కూడా కొన్ని కష్టాలమైనటువంటి పరిస్థితులు ఏర్పడుతుంటాయి. కాబట్టి ఈ స్కంద షష్ఠి రోజు ఈ రాశి వారు ముఖ్యంగా వచ్చినప్పుడు స్కంద పూజ చేసుకోండి, అంటే స్కందుడిని పూజించండి. అదేవిధంగా సప్తమంలో ఉన్నటువంటి శని యొక్క దృష్టి జన్మరాశి మీద ఉంది కాబట్టి నల్లటి పీలికలతో నువ్వుల నూనెతో శని ముందు దీపారాధన చేయండి. అదేవిధంగా స్కంద షష్ఠి రోజు స్కందుడిని పూజించండి. ఖర్చు విషయంలో కొంచెం కంట్రోల్గా ఉంటుంది, జీవితం అనేది కొంచెం ప్రశాంతంగా ఉంటుంది. జీవిత భాగస్వామి ఆరోగ్య సంబంధితమైన విషయాల్లో అనుకూలత కోసం ముఖ్యంగా ఈ రాశివారు దుర్గాదేవిని అనుష్ఠానం చేయండి. దుర్గాదేవిని పూజించి 40 రోజుల పాటు పూజా విధానం ఉంటుంది. ఆ విధానం చేసుకున్నట్లయితే ప్రతినిత్యం కుంకుమను పెట్టుకున్నట్లయితే హిందూ సమాజానికి మీరు ఒక మార్గదర్శకాన్ని ఇవ్వగలుగుతారు. కన్యారాశి వారికి వారం అనుకూలమైనటువంటి ఫలితాలు గోచరిస్తూ ఉన్నాయి. వృత్తిపరంగా వ్యాపారపరంగా అనుకూలమైనటువంటి ఫలితాలు గోచరిస్తూ ఉన్నాయి. ఫైనాన్షియల్గా రొటేషన్ అనేది ఈ వారం చాలా అనుకూలమైనటువంటి ఫలితాలు ఇచ్చే విధంగా ఉంటుంది. ముఖ్యంగా ఈ రాశి వారికి వచ్చేటప్పటికి గత వారంలో కొంచెం సెల్ఫ్ డ్రైవింగ్ విషయంలో కానీ కొన్ని విషయాల్లో కొన్ని కష్ట నష్టాలు ఎదురవుతున్నప్పటికీ ఈ వారంలో వాటి నుంచి రికవరీ అవ్వగలుగుతారు. కొంచెం ప్రశాంతంగా ఉంటుంది. కుటుంబాల్లో ప్రశాంతమైనటువంటి వాతావరణం ఒక మానసిక ఆనందానికి కారకంగా ఉంటుంది. తల్లిగారి ఆరోగ్య సంబంధితమైన విషయాల్లో అనుకూలమైనటువంటి ఫలితాలు, గృహం కొనుక్కోవాలి వాహనం కొనుక్కోవాలి అని చేసేటువంటి ప్రయత్నాల్లో ఒక సానుకూలమైనటువంటి ఫలితంగా గోచరిస్తుంది. కుటుంబంలో ఎదుగుదల, కుటుంబంలో పిల్లల యొక్క ఎదుగుదల మానసికమైనటువంటి ప్రశాంతతని ఆనందానికి గల కారకంగా ఉంటుంది. పిల్లలు మంచి స్థితిలో స్థిరపడుతున్నారు, వారి యొక్క ఎదుగుదల కన్నా మనకేం అవసరం అని చెప్పి ఒక ఆలోచన అనేది ఉంటుంది. రాశిలో ఉన్నటువంటి వారికి కోర్టు సంబంధితమైనటువంటి లావాదేవీల్లో అదేవిధంగా మధ్యవర్తి పంచాయతీలు పోలీసు పంచాయతీల విషయాల్లో సానుకూలమైనటువంటి ఫలితాలు పొందగలుగుతారు. మరియు అదేవిధంగా విద్యార్థులు మ్యాథమెటిక్స్ ఇంజనీరింగ్ రంగాల్లో ఎంపీసీలో చదువుతున్నటువంటి వారు కూడా చాలా మంచి ప్రతిభ కనబరుస్తారు. మరియు గణితంలో కానీ చదరంగం విద్య ఆటలో కానీ స్పోర్ట్స్లో ఎవరైతే చేస్తున్నారో మిగతా స్పోర్ట్స్లో కూడా మంచి ప్రతిభను కనబరుస్తుంటారు. మంచి అవార్డ్స్ రికగ్నేషన్స్ ఉన్నత అధికారుల యొక్క మెప్పును పొందడం అనేది ఒక పరిపాటిగా ఉంటుంది రాశి వారికి. మరియు అదేవిధంగా రాజకీయ పరంగా చేస్తున్నటువంటి ప్రయత్నాల గురించి మీరు చేస్తున్నటువంటి ప్రయత్నాల్లో ఒక సానుకూలమైనటువంటి నిర్ణయం రావటం, రాజకీయంగా నామినేటెడ్ పోస్టుల్లో మీకు తెలిసినటువంటి వారికి ఒక నామినేటెడ్ పోస్టు కానీ లేకపోతే ప్రయత్నం చేస్తున్నటువంటి వారికి ఒక నామినేటెడ్ పోస్టు పొందడం అనేది ఒక మానసికమైనటువంటి బలాన్ని ఇవ్వగలుగుతుంది. పొజిషన్ డబ్బుతో పాటు పొజిషన్ కూడా ఉండాలి అని చెప్పి మీరు భావిస్తారు. దానికి తగిన విధంగానే రాజకీయంగా కూడా మార్పులు మీకు సానుకూలమైనటువంటి ఫలితాలు ఇవ్వగలుగుతాయి. ఈ రాశివారు చేస్తున్నటువంటి ప్రయత్నాలకి ఆ దైవ బలం అనేది తోడైంది అని చెప్పి మీరు నమ్ముతారు. మరియు అదేవిధంగా సంతానం గురించి ప్రయత్నం చేస్తున్నటువంటి వారికి సానుకూలమైనటువంటి ఫలితాలు పొందగలుగుతారు ఇక కన్యా రాశి వారు. మరియు అదేవిధంగా విద్యా సంబంధితమైన విషయాల్లో విద్యార్థులు పూర్తి కాన్సన్ట్రేటివ్గా చదవటం అనేది ఒక మంచి పరిణామంగా జరుగుతూ ఉంటుంది. నూతన ఉద్యోగ ప్రయత్న సంబంధితమైన విషయాల్లో సానుకూలమైనటువంటి ఫలితాలుగా గోచరిస్తూ ఉన్నది. చేస్తున్నటువంటి ప్రయత్నాల్లో అసలు ముందు ఉద్యోగం వదులుదామా వద్దా అనే ఒక ఆలోచన. వైవాహిక జీవితంలో భార్యాభర్తల మధ్య సత్సంబంధాల విషయంలో తగు జాగ్రత్తలు తీసుకోవాలి. వైవాహిక జీవితంలోకి వెళ్దామా వద్దా అనే ఒక ఆలోచన. అసలు ముందుకు వెళ్ళితే ఎలాంటి పరిస్థితి ఏర్పడుతుంది
అనేటువంటి ఆలోచన అనేది ఎక్కువగా మిమ్మల్ని వేధించే విధంగా ఉంటుంది. ఈ రాశి వారికి సానుకూలమైనటువంటి ఫలితాలుగానే గోచరిస్తూ ఉన్నది ఉన్నటువంటి గ్రహస్థితి. ఈ వారాంతంలో బంధువులతో సత్సంబంధాలు ఏర్పరచుకోవడం కోసం వారితో గడపాలి, వారితో మాట్లాడాలి అని చెప్పి అనుకుంటారు. ఏ విషయాన్నైనా సరే భూ సంబంధితమైనటువంటి లావాదేవీలు కానీ ఏవైనా సరే మాట్లాడి తీర్చుకోవాలని చెప్పి ఒక నిర్ణయానికి రావడం జరుగుతుంది. ఈ రాశి వారు చేసుకోవాల్సినటువంటి పరిహారాల్లో ముఖ్యంగా వచ్చినప్పటికీ అరుణ పారాయణం చేయటం, సూర్యారాధన చేసుకోవటం, సూర్య నమస్కారాలు చేసుకోవటం, వాటితో పాటు ఈ రాశి వారు ముఖ్యంగా వచ్చినప్పటికీ దుర్గాదేవి అనుష్ఠానం చేసుకోవటం, అమ్మవారికి ప్రతి నిత్యం కుంకుమార్చన చేసుకున్నట్టయితే ప్రతి శుక్రవారం అయినా సరే మంచి ఫలితాలు పొందగలుగుతారు. తులారాశి వారికి ఈ వారం ఎలా ఉందని చూద్దాం. తులారాశి వారికి ఈ వారం సానుకూలమైనటువంటి ఫలితాలు గోచరిస్తూ ఉన్నాయి. వృత్తి వ్యాపార రీత్యా అనుకూలంగా ఉంటుంది. రాశి వారికి వృత్తిపరంగా నూతన ఉద్యోగ ప్రయత్న సంబంధితమైన విషయాల గురించి ప్రయత్నం చేయాలి అనుకుంటారు. మార్పు చేర్పుల గురించి ఎక్కువగా ప్రయత్నం చేస్తూ ఉంటారు. ఈ వంటి ఉద్యోగంలో నేను మారితేనే నా జీవితంలో అనుకూలంగా ఉంటుంది, అది ఫైనాన్షియల్గా కూడా నాకు అనుకూలమైనటువంటి ఫలితాలు పొందగలుగుతాను, అదేవిధంగా కుటుంబంలో కూడా కొంచెం ఎదుగుదల అనేది ఉంటుంది అని చెప్పి మీరు భావిస్తారు. దానికి తగిన విధంగానే ఉద్యోగ ప్రయత్నాలు ఆరంభించాలనుకుంటారు. అదొక పాజిటివ్ రెస్పాన్స్గానే వస్తుంది. సంఘంలో గౌరవము గుర్తింపు పొందినటువంటి వారు ఉన్నత స్థాయిలో ఉన్నటువంటి స్త్రీ పురుషులతో సత్సంబంధాలు ఏర్పరచుకోగలుగుతారు. ఈ రాశిలో ఉన్నటువంటి వారికి వారి ద్వారా వీరికి ఒక మంచి ఉద్యోగంలో ఒక సహాయం పొందుతాను అని చెప్పి అనుకుంటారు. దానికి తగిన విధంగానే వీరికి ఒక మంచి ఆఫర్ రావటం, ఉద్యోగపరంగా కూడా అదొక మంచి బూస్టింగ్గా ఉపయోగపడుతుంది వీరికి. మరియు అదేవిధంగా చేస్తున్నటువంటి పనిలోనే మార్పు అనేది తథ్యంగా ఈ రాశి వారికి జరుగుతున్నది. వ్యాపార ప్రయత్న సంబంధితమైన విషయాల్లో సానుకూలమైనటువంటి ఫలితాలు గోచరిస్తున్నాయి. నూతన బ్రాంచ్లు ఓపెన్ చేయాలని చెప్పి భావిస్తారు. అదేవిధంగా రాజకీయంగా కూడా ఉన్నటువంటి స్థితిలో మార్పు కోరుకుంటారు. రాజకీయంగా ఉన్నటువంటి స్థితి అయితే బాగానే ఉంది, కాకపోతే పదవి లేనిదే ఎవరు నన్ను పట్టించుకోరు అని చెప్పి మీరు భావిస్తారు. మీకు తెలిసినటువంటి వారికి ఎవరైతే ప్రయత్నం చేస్తున్నారో ఈ నామినేటెడ్ పోస్టులు వారికి నామినేటెడ్ పొజిషన్స్ రావటం అనేది ఒక మంచి పరిణామంగా మీరు భావిస్తారు. రాజకీయంగా ఒక మంచి పరిణామం అనేది బాగా జరుగుతుంది. ఈ యొక్క డిస్కషన్స్లో వాదులాటలకి దూరంగా ఉండాలి. అనవసరమైనటువంటి వాదులాటల కన్నా ఉపయోగపడేటువంటి పని చదువు చేస్తే మంచిది అని చెప్పి మీరు భావిస్తారు. ఈ రాశి వారికి పంచమంలో సంచారం జరుగుతున్నటువంటి శని శుక్రగ్రహ సంచారం పూర్తి అనుకూలమైనటువంటి ఫలితం ఇవ్వగలుగుతుంది. ఈ రాశి వారు వివాహ ప్రయత్న సంబంధితమైన విషయాల గురించి చేస్తున్నటువంటి ప్రయత్నాల్లో కొంచెం అనుకూలత ఉంటుంది. పిల్లల యొక్క ఎదుగుదల మానసిక ఆనందానికి గల కారకంగా ఉంటుంది. పిల్లలు మళ్ళీ వారు చేస్తున్నటువంటి పనిలో ఎలాగైనా సరే వారి జీవితంలో పైకి రాగలుగుతారు అనే ఒక నమ్మకాన్ని వాళ్ళు కలిగించగలుగుతారు మీకు. ఈ రాశి వారికి అభివృద్ధికరకమైనటువంటి జీవితంలో ముందుకు వెళ్తూ ఉంటుంది. చేస్తున్నటువంటి పనిలో ఒక ఇంట్రెస్ట్ అనేది కలగటం, మరియు అదేవిధంగా జీవితంలో ఎప్పటి నుంచో అనుకున్నటువంటి కొన్ని పనులు, అంటే గృహం కొనుక్కోవాలి, వాహనం కొనుక్కోవాలి అని చెప్పి చేస్తున్నటువంటి పనులు, సెకండ్ హ్యాండ్ వాహనం గురించి ఎక్కువగా ఆలోచనలు కలగటం అనేది స్టార్ట్ అవుతుంది. విలువైన వస్తువుల గురించి జాగ్రత్త పరుచుకోవాల్సినటువంటి ముఖ్యమైనటువంటి సూచనగా చెప్పడం జరుగుతుంది. డాక్యుమెంట్స్ కానీ ఈ విషయాల్లో జాగ్రత్తగా ఉండండి. భూ సంబంధితమైనటువంటి లావాదేవీల్లో ఎవరైతే రియల్ ఎస్టేట్ చేస్తున్నటువంటి వారి కాంట్రాక్టర్స్కి సమయానికి డబ్బులు అందక కొన్ని ఇబ్బందులు ఎదురవుతాయి. ఎప్పుడో చేసినటువంటి పనులకి ఇంకా సమయానికి డబ్బులు రాక ఆ డబ్బులు ఎక్కడో ఇరుక్కుపోయినట్టుగా వీటన్నిటికీ ముగింపు పలకాలి అంటే ఒక పెద్ద పొలిటికల్ పీపుల్తోనే మన వల్ల అవుతుంది, రాజకీయంగా బలంగా ఉన్నటువంటి వారితోనే ఇది అవుతుంది, లేదంటే మన పరిస్థితి ఇంకా తలకిందులు అయిపోతుందని చెప్పి ఆలోచనలు ఉంటాయి. దాని తగినటువంటి ప్రయత్నాలు ఆరంభించాలనుకుంటారు, దాని తగినటువంటి ప్రయత్నాలతో ముందుకు వెళ్తారు, వాళ్ళని కలవడం కూడా జరుగుతుంది. ఈ రాశిలో ఉన్నటువంటి వారు ఉద్యోగ ప్రయత్నాల్లో అనుకూలంగా ఉంటుంది. ఈ రాశిలో ఉన్నటువంటి వారికి ముఖ్యంగా రేపు 5వ తారీఖున రాబోతున్నటువంటి స్కంద షష్ఠి, ఈ స్కంద షష్ఠి రోజు సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆరాధన చేసుకోవటం అనేది మంచి పరిణామంగా చెప్పడం జరుగుతుంది. ఎందుకంటే ఈ రాశి వారికి స్కందుడు బాగలేడు, అంటే స్కందుడు కాదు, అది కుజుడు బాగలేడు. కుజుడు ఆధిపత్యాన్ని తీసుకున్నటువంటి వాడు స్కందుడు. కాబట్టి ఈ వారం విశేషంగా 5వ తారీఖున ఈ యొక్క స్కంద షష్ఠి రోజున అభిషేకం కానీ
మరియు అదేవిధంగా తీర్థప్రసాదాలు తీసుకోవటం, స్వామివారికి మీరు పడుతున్నటువంటి కష్టాలను వివరించడం ద్వారా మీరు మంచి ఫలితాలు పొందగలుగుతారు. వృశ్చిక రాశి వారికి వారం ఎలా ఉందని చూద్దాం. వృశ్చిక రాశి వారికి ముందుగా ఈ రాశి వారికి వచ్చేటప్పటికీ ఈ యొక్క జీవితంలో అభివృద్ధికరంగా జీవితం అనేది ముందుకు జరుగుతూ ఉంటుంది. కొన్ని బాధలు ఉన్నప్పటికీ కూడా ఆ బాధల్ని మర్చిపోయి కుటుంబాన్ని ముందుకు తీసుకెళ్ళాలి, కుటుంబ అభివృద్ధే నాకు ముఖ్యం అని చెప్పి ఎక్కువగా భావిస్తారు. ఇరుగు పొరుగు సఖ్యత విషయంలో కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. కోపతాపాన్ని దాచుకొని జీవితంలో ముందుకు వెళ్ళాలని చెప్పి నిర్ణయించుకుంటారు. అధికమైనటువంటి కోపం అనేది కొన్నిసార్లు విరుద్ధమైనటువంటి కష్టాలను కూడా తెస్తుంటుందని చెప్పి మీరు భావిస్తారు. మరియు అదేవిధంగా దగ్గరగా ఉన్నటువంటి వారే మనల్ని ఎక్కువగా గాయపరచగలుగుతారు అనే విధంగా ఉంటుంది జీవిత భాగస్వామి ఆరోగ్య సంబంధితమైన విషయాల్లో తగు జాగ్రత్తలు తీసుకోవాలి. అధికమైనటువంటి దుబారా ఖర్చు, అదేవిధంగా ఈ దుబారా ఖర్చును ఎలా కంట్రోల్ చేసుకోవాలి, కట్టవలసినటువంటి డబ్బు, తీసుకున్నటువంటి రుణం ఎలా తీర్చాలి అని చెప్పి ఆలోచనలు కలుగుతూ ఉంటాయి. దాని తగిన విధంగా ఏదో విధంగా డబ్బు సమయానికి ఏర్పాటు చేయగలుగుతారు. మరియు అదేవిధంగా కుటుంబంలో వారాంతాల్లో సుఖంగా గడపగలుగుతారు. ఏది ఏమైనా సరే సంఘంలో మీకున్నటువంటి పేరు పోగొట్టుకోకూడదు అని చెప్పి మీరు నిర్ణయించుకుంటారు. సంఘంలో పేరు ప్రఖ్యాతల కోసం ఎక్కువగా ప్రాకులాడే విధంగా ఉంటుంది. దాని విధంగా కొద్దిగా డబ్బు ఖర్చు అయినా సరే పర్వాలేదు, మనకు పేరు అనేది చాలా ముఖ్యమని ఎక్కువగా భావిస్తారు. ఉన్నటువంటి పేరుని పోగొట్టుకోకుండా ఉండడానికి ఎక్కువ ప్రయత్నం చేస్తారు. ఉద్యోగ ప్రయత్న సంబంధితమైన విషయాల్లో ఈ రాశి వారికి ఈ వారం కొంచెం మిశ్రమంగా ఉంటుంది. అర్ధాష్టమ శని ప్రభావ రీత్యా అష్టమంలో భాగ్యస్థానాల్లో జరుగుతున్నటువంటి కుజుడు నీచత్వం పొంది ఉన్నాడు. అదేవిధంగా ధనస్థానాల్లో వచ్చేటప్పటికి రవి. గ్రహస్థితి అనుకూలించకపోయినా సరే దైవ ఆరాధన మరియు దైవ బలం అనేది జీవితం ముందుకు తీసుకెళ్తుంది అని చెప్పి మీరు నమ్ముతారు. అదేవిధంగా ఈ వారం ముందుకు వెళ్తూ ఉంటుంది. వారాంతంలో కుటుంబంతో ఎక్కువగా గడపడానికి ఎక్కువగా సమయాన్ని ఇవ్వగలుగుతారు. వివాహ ప్రయత్న సంబంధితమైన విషయాల్లో సానుకూలమైనటువంటి ఫలితాలు గోచరిస్తూ ఉన్నాయి. నూతన వివాహ ప్రయత్నాల్లో ఒక మంచి సంబంధం గురించి, మీరు వెతుకుతున్నటువంటి సంబంధం గురించి దూరంగా ఉన్నటువంటి వారి ద్వారా వార్త వినటం అది మానసిక ఆనందానికి గల కారకంగా ఉంటుంది. కుటుంబంలో శుభకార్యాల్లో పాల్గొనటం, బంధుమిత్రులతో మీ యొక్క మానసికంగా మీరు వారికి దగ్గరగా అవ్వటానికి ఎక్కువగా ప్రయత్నం చేస్తారు. సమయానికి ఆదుకునేటువంటి వాడే మిత్రుడు, అదేవిధంగా అప్పిచ్చేటువంటి వాడే స్నేహితుడిగా మీరు భావిస్తారు. అదేవిధంగా డబ్బు సమకూర్చుకుంటారు. ఎంత అవసరం ఉన్నా సరే మన బంధువులు మనకు సహాయం చేస్తారు, మన స్నేహితులు సహాయం చేస్తారు అనే ఒక నమ్మకాన్ని నిలబెట్టుకుంటారు. రాజకీయంగా గడ్డు కాలాన్ని ఎదుర్కొంటున్నప్పటికీ ఏదో విధంగా ఎదగాలి అని చెప్పి చేసేటువంటి ప్రయత్నాల్లో ఒక అడుగు ముందుకు పడుతూ ఉంటుంది. ఈ రాశి వారికి ఈ వారం ఎటువంటి పరిహారాలు చేసుకోవాలి అంటే ముఖ్యంగా వచ్చేటప్పటికి కుజుడు యొక్క స్థితి బాగలేదు. రాశి వారికి అర్ధాష్టమ శని ప్రభావ రీత్యా వెంకటేశ్వర స్వామిని పూజించండి. నల్ల నువ్వుల నూనె ఏదైతే ఉంటుందో నువ్వుల నూనెలో నల్ల పీలికలతో చేసినటువంటి ఒత్తులు ఏవైతే ఉంటాయో ఆ ఒత్తులతో ఈ యొక్క శని ముందు దీపారాధన చేయండి శనివారాలు. అదేవిధంగా ఈ రాశివారు ఆరోగ్యపరంగా కూడా బాగుంటుంది అలా చేసినట్లయితే. మరి అదేవిధంగా కుజుడు యొక్క స్థితి అనుకూలంగా లేదు కాబట్టి కుజగ్రహ ఆరాధన చేసుకోవటం, ఎందుకంటే కుజుడు 5వ తారీఖు రాబోతున్నటువంటి ఈ స్కంద షష్ఠి రోజు సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆరాధన చేయండి. సుబ్రహ్మణ్యేశ్వర స్వామి పూజ అనేది చాలా మంచి ఫలితాన్ని ఇవ్వగలుగుతుంది, ఎందుకంటే కుజుడు యొక్క ఆస్థానంలో పెట్టుకుంటాడు కాబట్టి ఇటువంటి పరిహారాలు చేసుకోండి. ధనుసు రాశి వారికి ఈ వారం సానుకూలమైనటువంటి ఫలితాలు గోచరిస్తూ ఉన్నాయి. గత వారంతో పోల్చుకుంటే ఈ వారం సానుకూలంగా ఉంటుంది. మానసిక చింత నుంచి బయటకు రాగలుగుతారు. ఫైనాన్షియల్గా అభివృద్ధి పరంగా జీవితం అనేది ఉంటుంది. జీవితంలో డబ్బు ఖర్చు అవుతున్నప్పటికీ కూడా ఏదో ఒక శారీరక శ్రమ వేధిస్తున్నప్పటికీ కూడా రాశి వారికి జీవితం అనేది అభివృద్ధికరంగా ఉంటుంది. శని అత్యధికమైనటువంటి బిందువులతో తృతీయంలో ఉన్నాడు, మరి శుక్రుడు కూడా కలిసి ఉన్నాడు. తద్వారా వచ్చేటప్పటికి జీవితంలో చేయాలనుకున్నటువంటి పనులు, మానసికంగా ముందుకు వెళ్ళాలనుకున్నటువంటి నిర్ణయాలు ఏవైతే ఉన్నాయో నిర్ణయాలు తీసుకోగలుగుతారు. పోటీ పరీక్షల కోసం ప్రిపేర్ అవుతున్నటువంటి వారికి సానుకూలమైనటువంటి ఫలితాలు పొందగలుగుతారు. కోపం అధికంగా ఉండటం అనేది కొంచెం కష్టాన్ని కలిగించేటువంటి ఫలితంగా ఉంటుంది. భార్యాభర్తల మధ్య గొడవలు, జీవిత భాగస్వామితో గొడవలు అనేవి పరిపాటిగా ఉంటాయి.
ఆ విషయంలో కొంచెం జాగ్రత్తలు అనేవి తీసుకోవాలి. జీవిత భాగస్వామి ఆరోగ్య సంబంధితమైన విషయాల్లో తగు జాగ్రత్తలు తీసుకోవలసినటువంటి ముఖ్యమైనటువంటి సూచన. అష్టమంలో జరుగుతున్నటువంటి కుజగ్రహ నీచత్వం పొంది ఉన్నాడు. అది ఆరోగ్యపరంగా కూడా కొంచెం చిక్కులు చూపిస్తుంటుంది. దుబారా ఖర్చు విషయంలో జాగ్రత్తలు తీసుకుంటారు. ఆ దుబారా ఖర్చును ఎలా ఆపాలి, అదేవిధంగా తీసుకున్నటువంటి రుణాన్ని ఏ విధంగా తిరిగి కట్టాలి అనే ఆలోచన ఉంటుంది. ఏది చేసినా సరే కుటుంబం కోసమే చేస్తున్నాను, కుటుంబం ఎదుగుదల అనేదే నాకు ముఖ్యం అని మీరు భావిస్తారు. దానికి తగిన విధంగానే ముందుకు వెళ్తారు. ఈ రాశి వారికి మనం గమనించినట్లయితే ఈ యొక్క ఉద్యోగపరంగా మార్పు చేర్పులు కోనుకొని ఆ విధంగా ఉద్యోగపరంగానే ఎదగాలి, వ్యాపార పరంగా కూడా కొత్త బ్రాంచ్లు ఆరంభించాలి, ఉన్నటువంటి ఖర్చుకి తగినటువంటి డబ్బు సంపాదించాలి అని చెప్పి నిర్ణయించుకుంటారు. దానికి తగినటువంటిగానే చేసేటువంటి ప్రయత్నాల్లో ఒక సానుకూలమైనటువంటి నిర్ణయాలు, సానుకూలమైనటువంటి ఫలితాలు పొందుతూ ఉంటారు. రాజకీయంగా ఎదగడానికి చేసేటువంటి ప్రయత్నాల్లో ముందడుగు పడుతూ ఉంటుంది. ఆరోగ్యపరంగా కొన్ని జాగ్రత్తలు అనేవి ఈ రాశి వారికి తీసుకోవాలి. ఈ రాశి వారు ఉన్నటువంటి వారు విద్యా సంబంధితమైన విషయాల్లో విద్యార్థులకి అనుకూలంగా ఉంటుంది. కానీ మ్యాథమెటిక్స్ విద్యార్థులు ఎవరైతే ఉన్నారో వారికి కొంచెం మిశ్రమమైనటువంటి ఫలితాలు గోచరిస్తూ ఉన్నాయి. మ్యాథమెటిక్స్లో మార్కులు తగ్గడం అనేది అగమ్య గోచరంగా, మరియు అదేవిధంగా వ్యాపార పరంగా కొంచెం కష్టంగా ఉండటం అనేది అగమ్య గోచరంగా ఉంటుంది. ఎప్పుడు చేస్తున్నటువంటి పనులే చేస్తున్నాను, అయినా సరే ఈ మార్పు ఎలా వచ్చింది అనే అర్థం కానటువంటి విషయంగా గోచరిస్తూ ఉంటుంది. మరియు మోసపూరితమైనటువంటి మనుషులు ఎవరైతే ఉంటారో వారితో కొంచెం జాగ్రత్తగా ఉండాల్సినటువంటి ముఖ్యమైనటువంటి సూచన. కుజగ్రహ ఆరాధన అనేది ఈ రాశి వారికి అనుకూలంగా ఉంటుంది. ముఖ్యంగా ఈ రాశివారు రాబోతున్నటువంటి 5వ తారీఖున స్కంద షష్ఠి, ఈ స్కంద షష్ఠి రోజున సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆరాధన చేసుకోవటం, సుబ్రహ్మణ్యేశ్వర స్వామిని పూజించడం అనేది అనుకూలమైనటువంటి ఫలితాలు ఎక్కువగా ఇస్తూ ఉంటుంది. సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆరాధన అనేది విశేషమైనటువంటి ఫలితం. కుజుడు సరిగా ఎవరి జీవితంలో ఉండడో, ఎదుగుదల లేకుండా ఉంటుందో, రాజకీయమైనటువంటి అస్థిరత్వానికి గల కారకంగా ఉంటుందో, షణ్ముఖుడు షష్ఠ అంటే 6 స్థలాలు కలిగినటువంటి వాడు స్కందుడు, శివుడు పుత్రుడిని పూజించినట్లయితే అనుకూలమైనటువంటి ఫలితాలు. అదేవిధంగా అరుణపారాయణం కూడా చేసుకున్నట్లయితే మంచి అనుకూలమైనటువంటి ఫలితాలు పొందగలుగుతారు. మకర రాశి వారికి ఈ వారం ఎలా ఉంటుందని చూద్దాం. మకర రాశి వారికి ఈ వారం కొంచెం మిశ్రమమైనటువంటి ఫలితాలు గోచరిస్తూ ఉన్నాయి. ఫైనాన్షియల్గా డబ్బు సమయానికి రావటం జరుగుతూ ఉంటుంది. ఇరుగు పొరుగు సఖ్యత విషయంలో కొంచెం సానుకూలమైనటువంటి ఫలితాలు కూడా ఉండటం జరుగుతుంది. వారాంతాల్లో ఈ రాశి వారికి కుటుంబంతో గడపటం, కుటుంబంతోనే సత్సంబంధాలు మెరుగుపరుచుకోవడానికి మీరు చేస్తున్నటువంటి ప్రయత్నాలు సానుకూలపడటం అనేది జరుగుతుంది. రొటేషన్ అనేది సానుకూలంగా ఉంటుంది. ఫైనాన్షియల్గా రొటేషన్ అనేది సమయానికి డబ్బు అందటం, కుటుంబంలో ఒకరికి ఉద్యోగం రావటం అనేది చాలా రోజుల తర్వాత కొంచెం తృప్తిని కలిగించేటువంటి వారంగా ఈ వారం ఉంటుంది. కానీ డబ్బు ఖర్చు విషయంలో ఈ వారం కొంచెం ఎక్కువగానే డబ్బు ఖర్చు అవ్వటం, దుబారా ఖర్చు అనేది కొంచెం తగ్గించుకోవాల్సినటువంటి ముఖ్యమైనటువంటి సూచన. సమయానికి రావాల్సినటువంటి డబ్బు రొటేషన్ పరంగా ముందు చేరటం, వ్యాపార పరంగా పురోగతిని సూచిస్తూ ఉంటుంది. పిల్లలు ఎదుగుదల, పిల్లలు అందుకుంటున్నటువంటి మంచి పరిణామాలు ఏవైతే ఉన్నాయో, అంటే వారి జీవితంలో సాధిస్తున్నటువంటి విజయాలు, సాధించబోతున్నటువంటి విజయాల గురించి మానసిక సంతృప్తి, వారి మీద ఒక నమ్మకం అనేది ఒక మంచి పరిణామంగా మీరు భావిస్తారు. మరియు వ్యాపార పరంగా కొత్త వ్యాపారాలు ఆరంభించాలి అని చెప్పి భావించడం, దానికి తగిన విధంగానే జీవితాన్ని ముందుకు తీసుకెళ్లాలని చెప్పి నిర్ణయిస్తారు. బుధుడు అనుకూలమైనటువంటి స్థితిలో ఉన్నాడు. ఈ రాశి వారికి 10వ స్థానంలో ఉన్నటువంటి బుధుడు యోగకారకుడు. రొటేషన్లో అనుకూలమైనటువంటి ఫలితాలు ఇవ్వగలుగుతాడు. కానీ డబ్బు ఖర్చు కూడా అదే విధంగా ఉంటుంది. రవితో కలిసి ఉన్నటువంటి బుధుడు ఖర్చు విషయంలో కొంచెం జాగ్రత్తగా ఉండాలని చెప్పి నిర్ణయించుకుంటారు. ఖర్చుని ఎలా కంట్రోల్ చేసుకోవాలి, ఖర్చు విషయంలోనూ కట్టవలసినటువంటి డబ్బులు, అప్పు విషయంలోనూ కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలనుకుంటారు. శారీరక శ్రమ అనేది ఎక్కువగా ఉంటుంది. మీరు ఎంతో మంచి హృదయంతో ఎదుటి వారికి సహాయం చేస్తారో, కానీ వారు తిరిగి అటువంటి సహాయం మీరు ఎప్పుడైతే ఎక్స్పెక్ట్ చేస్తారో వారు చేయరు. ఇదే సమాజ గుణం అని చెప్పి మీరు భావిస్తారు. ఎందుకంటే మీరు ఎంతో మంచిగా వారికి ఉంటారో అంత వినయ విధేయతలు వారికి ఉండవు అని చెప్పి మీరు భావిస్తారు. అంటే
ఈ సమాజ గుణం అలాగే ఉంది, మనం కూడా అలాగే విధంగా ఉండాలి, కానీ మన యొక్క స్వగుణం అది కాదు అని చెప్పి మీరు అనుకుంటారు. ఈ రాశి వారికి శారీరక శ్రమ, మానసిక శ్రమ ఉంటుంది. ఆ శారీరక శ్రమ, మానసిక శ్రమ నుంచి బయటికి రావడానికి ఈ యొక్క రాబోతున్నటువంటి 5వ తారీఖున స్కంద షష్ఠి అనేటువంటి ఒక మంచి పర్వదినం. ఆ రోజున కుజుడికి ఆ అధిపతి అయినటువంటి సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆరాధన చేసుకోవటం ద్వారా వైవాహిక జీవితంలో ఉన్నటువంటి ఇబ్బందులు, ఈ ప్రేమ సంబంధితమైన వ్యవహారాలు కానీ, మధ్యవర్తి పంచాయతీల విషయంలో కానీ, పోలీస్ స్టేషన్లలో ఉన్నటువంటి పంచాయతీలు, కోర్టు సంబంధితమైనటువంటి లావాదేవీలు, రెండో వివాహ ప్రయత్నాల్లో ఎదురవుతున్నటువంటి కష్టాల నుంచి ఆ స్కందుడు మనల్ని కాపాడగలుగుతాడు. ఎందుకంటే కుజుడికి ఆధిపత్యాన్ని తీసుకున్నటువంటి వాడు స్కందుడు, శివపుత్రుడు. అటువంటి పర్వదినం రోజు ఈ యొక్క షణ్ముఖుడిని షష్ఠి రోజు పూజించడం అనేది శుభ పరిణామంగా గోచరిస్తూ ఉంటాయి. అదేవిధంగా విద్యా సంబంధితమైన విషయాల్లో విద్యార్థులు ముఖ్యంగా సానుకూలమైనటువంటి ఫలితాలు పొందగలుగుతారు. ధైర్యంతో మీరు చేసేటువంటి ఈ పోటీ పరీక్షలు ఏవైతే ఉన్నాయో ఆ పోటీ పరీక్షల్లో విజయానికి కావలసినటువంటి సన్నద్ధన చేయగలుగుతారు. మ్యాథమెటిక్స్లో ఉన్నటువంటి విద్యార్థులు కొంచెం మిశ్రమమైనటువంటి ఫలితాలు కూడా పొందగలుగుతారు. కుజుడు యొక్క స్థితి బాగలేదు. విద్యా సంబంధితమైన విషయాల్లో ముఖ్యంగా మ్యాథమెటిక్స్లో కానీ, యాప్టిట్యూడ్స్ గురించి కానీ, ఈ యొక్క విషయాలు ఎవరైతే చదువుతున్నారో వారు కొంచెం ఈ యొక్క కుజాష్టకాన్ని పాటించడం కానీ, స్కందుడిని పూజించడం కానీ, హనుమాన్ చాలీసా కానీ చేయటం ద్వారా మంచి ఫలితాలు పొందగలుగుతారు. కుంభరాశి వారికి ఈ వారం ఎలా ఉందని చూద్దాం. కుంభరాశి వారికి ఈ వారం సానుకూలమైనటువంటి ఫలితాలు పొందగలుగుతారు. ప్రశాంతమైనటువంటి జీవితం, సుఖమైనటువంటి నిద్ర మరియు అదేవిధంగా మంచి భోజనం కూడా తినగలుగుతారు. ప్రశాంతంగా ఉంటుంది ఈ వారం. యాక్చువల్గా చెప్పాలి అంటే బంధుమిత్రులతో గడపటం మరియు మానసిక ప్రశాంతత కూడా పొందగలుగుతారు. ఈ రాశిలో ఉన్నటువంటి వారికి ఉద్యోగ ప్రయత్న సంబంధితమైన విషయాల్లో సానుకూలమైనటువంటి ఫలితాలు గోచరిస్తూ ఉన్నాయి. డబ్బు సమయానికి వచ్చి చేరటం అనేది ఒక మంచి శుభపరిణామంగా గోచరిస్తూ ఉన్నది. భూ సంబంధితమైనటువంటి లావాదేవీలో సానుకూలంగా ఉండటం, రియల్ ఎస్టేట్ సంబంధితమైన వ్యవహారాల్లో సమయానికి ఉన్నటువంటి మార్పు చేర్పులు ఏవైతే ఉన్నాయో, అంటే చేయి మార్పుడిగా విషయాల్లో కానీ, పోలీస్ పంచాయతీల విషయంలో కానీ, కోర్టు వ్యవహారాల్లో కానీ ఈ రాశి వారికి సానుకూలమైనటువంటి ఫలితాలు గోచరిస్తూ ఉన్నాయి. ఈ రాశి వారికి లాభస్థానంలో ఉన్నటువంటి రవి పూర్తి యోగకారకుడుగా గోచరిస్తూ ఉన్నాడు. రావలసినటువంటి డబ్బు సమయానికి రావటం ఒక మంచి శుభపరిణామంగా మీరు భావిస్తారు. ఉన్నత అధికారులతో మెప్పు పొందగలుగుతారు. 10 మంది మీ దగ్గర సలహాలు తీసుకునేటువంటి స్థితి గోచరిస్తున్నది. ఉద్యోగంలో ఉండమని చెప్పి మీరు వెళ్తారన్నా సరే ఉండమనేటువంటి పరిస్థితి ఒక మంచి పరిణామంగా చెప్పవచ్చు. భూ విషయాల్లో, లావాదేవీల విషయాల్లో అనుకూలంగా ఉంటుంది. అదేవిధంగా పెట్రోకెమికల్, ఫార్మాస్యూటికల్ రంగంలో పనిచేస్తున్నటువంటి వారికి ప్రమోషన్స్, ఇంక్రిమెంట్స్ విషయాల్లో సానుకూలమైనటువంటి ఫలితాలు. ఉద్యోగ ప్రయత్న సంబంధితమైన విషయాల్లో మంచి ఉద్యోగ ప్రయత్నాల్లో కూడా సానుకూలంగా ఉండే విధంగా ఉంటుంది. వివాహ ప్రయత్న సంబంధితమైన విషయాల్లో ఈ రాశి వారికి సంతాన సంబంధితమైన విషయాల్లో కానీ, ఉద్యోగ ప్రయత్న సంబంధితమైన విషయాల్లో కానీ వెతుకుతున్నటువంటి ఉద్యోగం దొరకటం అనేది ఒక మంచి శుభపరిణామంగా గోచరిస్తూ ఉన్నది. అంటే వివాహ ప్రయత్నాల్లో ఎక్కడి నుంచో ఇన్ని రోజుల నుంచే దొరకనటువంటి ఒక సంబంధంలో ఒక మంచి సంబంధం దొరకటం మానసిక ఆనందానికి గల కారకంగా ఉంటుంది. ఈ రాశి వారికి సకల భోగాల్ని ఇవ్వగలిగినటువంటి శుక్రుడు జన్మరాశిలో, షష్టమంలో ఉన్నటువంటి కుజుడు అత్యధికమైనటువంటి బిందువుల్లో, లాభస్థానంలో ఉన్నటువంటి రవి యోగకారకమైనటువంటి గ్రహస్థితి ఇది యోగాన్ని ఇస్తుంది. విదేశీయాన సంబంధితమైన విషయాల్లో చదవాలనుకున్నటువంటి ప్రయత్నాలు చేస్తున్నటువంటి వారికి విదేశీ విద్య విషయాల్లో కూడా సానుకూలంగా ఉంటుంది. అది ఒక మంచి శుభపరిణామంగా మీరు భావిస్తారు. ఈ రాశి వారికి రాబోతున్నటువంటి స్కంద షష్ఠి రోజు నుంచి, స్కంద షష్ఠి రోజున ముఖ్యంగా ఈ రాశి వారు స్కందుడు అంటే కుజుడికి మూల బిందువైనటువంటి వాడు, ఆధిపత్యంలో ఉన్నటువంటి వారు స్కందుడు. ఈ స్కందుడిని పూజించడం ద్వారా పూర్తి అనుకూలమైనటువంటి గ్రహ ఫలితాలు పొందగలుగుతారు. మరియు అదేవిధంగా విద్యా సంబంధితమైన విషయాల్లో పోటీ పరీక్షల కోసం ప్రిపేర్ అవుతున్నటువంటి విద్యార్థులు మ్యాథమెటిక్స్లో మంచి సృజనాత్మకత అంటే మంచి స్కిల్స్ చూపించగలుగుతారు. ఈ రాశిలో ఉన్నటువంటి విద్యార్థులు పోటీ పరీక్షల కోసం గ్రూప్స్ కానీ, సివిల్స్ కానీ ప్రిపేర్ అవుతున్నటువంటి వారు కూడా బాగా రాణించగలుగుతారు. మ్యాథమెటిక్స్లో మంచి ఉత్తీర్ణత, మంచి ప్రతిభ కనపరచగలుగుతారు.
కుజుడు అంత మంచి స్థితిలో ఉన్నాడు ఈ రాశి వారికి. రాజకీయంగా ఎదగడానికి మీరు చేస్తున్నటువంటి ప్రయత్నాల్లో కూడా సానుకూలమైనటువంటి స్థితి, ఉన్నటువంటి ఆఫీసులో ఉన్నటువంటి కష్టాల్లో ఎవరైతే మీ చుట్టుపక్కల ఉన్నటువంటి వారు మీకు కష్టాలు కలిగిస్తున్నారో వారి నుంచి కొంచెం విముక్తి పొందగలుగుతారు. ఈ రాశిలో ఉన్నటువంటి వారు చేసుకోవాల్సినటువంటి పరిహారాలు గురుగ్రహ మంత్ర జపం చేసుకోవటం, అదేవిధంగా రాగి వృక్షాన్ని పూజించడం గురువారం పూట పూర్తి అనుకూలమైనటువంటి ఫలితాలు ఇవ్వగలుగుతుంది. మీనరాశి వారికి ఈ వారం సానుకూలమైనటువంటి ఫలితాలు గోచరిస్తూ ఉన్నాయి. వృత్తి వ్యాపార రీత్యా సానుకూలంగా ఉంటుంది. ఈ రాశి వారికి ఉద్యోగపరంగా మార్పు చేర్పులు కోరుకుంటారు. ఖర్చు విషయంలో వెనకాడరు. ఏది పెట్టినా ప్రతి రూపాయి కుటుంబం కోసమే ఖర్చు పెడుతున్నాను అని చెప్పి ఒక భావనలో ఉంటారు. ఈ రాశి వారికి వైవాహిక జీవితంలో చిన్న ఇబ్బందులు ఉన్నప్పటికీ మానసికంగా తీసుకోవలసినటువంటి నిర్ణయాల్లో తీసుకోలేనటువంటి పరిస్థితి ఉన్నప్పటికీ కూడా అవకాశాలకి కొదవ ఉండదు. కొత్త అవకాశాలు రావటం అనేది ఒక మంచి పరిణామంగా మీరు భావిస్తారు. ఉద్యోగంలో మార్పు చేర్పులు అనేది సహజంగా మీరు భావిస్తారు. ప్రమోషన్స్ ఇంక్రిమెంట్స్ గురించి మీరు చేస్తున్నటువంటి ప్రయత్నాలు ఆర్థికంగా ఎదగాలి అంటే ఉద్యోగంలో మార్పు అనేది సహజంగా మీరు భావిస్తారు. ఆ విషయాన్ని మీరు మీ ఉన్నతాధికారులకి చెప్పటం, వారి యొక్క సహాయంతోనే మార్పుకి నాంది పలుకుతారు. మరియు అదేవిధంగా రాజకీయంగా ఎదగడానికి ఉన్నటువంటి గడ్డుకాల నుంచి బయటికి రావడానికి, కార్యాలయాల్లో కానీ రాజకీయంగా మీరు మీ యొక్క బలాన్ని పెంపొందించుకోవడానికి మీకు అధికారులతో ఉన్నటువంటి ఒక ర్యాప్ ఓవర్ ఏదైతే ఉందో, అంటే ఒక సయోధ్య ఏదైతే ఉందో అది బాగా ఉపయోగపడుతుంది. వ్యాపార ప్రయత్న సంబంధితమైన విషయాలు, కుటుంబ సంబంధ బాంధవ్యాలు అనేది చాలా ముఖ్యంగా మీరు భావిస్తారు. వైవాహిక జీవితంలో బాగా అనుకూలంగా ఉండాలి అంటే మీ యొక్క జీవిత భాగస్వామితో సఖ్యత అనేది ముఖ్యంగా మీరు భావిస్తారు. ఈ రాశిలో ఉన్నటువంటి వారికి ఉద్యోగపరంగా అనుకూలమైనటువంటి ఫలితాలు గోచరిస్తూ ఉన్నాయి. నూతన వ్యాపారాలు విస్తరణ చేయాలనుకుంటారు. మన పోయిన చోట 10 మంది మిమ్మల్ని మెచ్చుకునే విధంగా మీ యొక్క జీవితం అనేది ముందుకు వెళ్తూ ఉంటుంది. మరియు అదేవిధంగా రాశిలో ఉన్నటువంటి విద్యార్థులు విద్యా సంబంధితమైన విషయాల్లో పోటీ పరీక్షల కోసం ప్రిపేర్ అవుతున్నటువంటి వారు సానుకూలమైనటువంటి ఫలితాలు పొందగలుగుతారు. రవి అత్యధికమైనటువంటి బిందువులతో రాజ్యస్థానంలో ఉన్నాడు. ఇది మీకు పూర్తి అనుకూలమైనటువంటి ఫలితాలు కూడా ఇవ్వగలుగుతుంది. ప్రశాంతంగా ఈ వారం సుఖ సంతోషాలతో వారాంతంలో కుటుంబంతో గడపాలని చెప్పి నిర్ణయించుకుంటారు. కుటుంబానికి ఎక్కువగా విలువలు ఇవ్వాలి అని చెప్పి నిర్ణయించుకుంటారు. నాతో జీవితంతో ఉండేది ఎక్కువగా కుటుంబమే కాబట్టి వారి కోసమే నేను కష్టపడి ప్రతి రూపాయి దాచిపెట్టాలి అనుకుంటారు. రాశిలో ఉన్నటువంటి వారికి విద్యార్థులు కష్టపడి చదవగలిగితే ఈ రాబోతున్నటువంటి పోటీ పరీక్షల్లో కూడా మంచి విజయాన్ని పొందగలుగుతారు. ఖర్చు అనేది ఏదో విధంగా ఈ రాశి వారికి వెంటాడుతూనే ఉంటుంది. ఆ ఖర్చుని తగ్గించుకోవడానికి ఎక్కువగా ప్రయత్నం చేస్తూ ఉంటారు. అనుకూలమైనటువంటి స్థితిలో ఉన్నటువంటి ఇక రవి ఈ రాశి వారికి పేరు ప్రఖ్యాతుల విషయంలో, గౌరవ మర్యాదల విషయంలో తక్కువ చేయడం, వెళ్ళినటువంటి ప్రతి చోట వీరిని ముందుకు పిలవటం, ఉన్నటువంటి దేవాలయాల్లో కానీ 10 మందిల్లో కానీ ముందుకు పిలిచి వీరికే ముఖ్యంగా అగ్రతామూల్యం ఇవ్వడం జరుగుతుంది. రండి మీకే ముందు మీ యొక్క సలహాలు తీసుకోవాలని చెప్పి పిలవటం, ప్రమోషన్స్లో కానీ ట్రాన్స్ఫర్స్లో కానీ మీకు సలహాలు తీసుకొని ముందుకు తీసుకెళ్ళటం అనేది జరుగుతుంది. రాజకీయంగా మీరు చేస్తున్నటువంటి ప్రయత్నాల్లో కూడా ఒక సానుకూలమైనటువంటి ఫలితాలు, ఉన్నత స్థాయిలో ఉన్నటువంటి స్త్రీ పురుషులతో సత్సంబంధాలు ఒక మంచి పరిణామంగా మీరు భావిస్తారు. ఈ రాశి వారు చేసుకోవాల్సినటువంటి పరిహారాల్లో ముఖ్యంగా వచ్చినప్పటికీ కుజగ్రహ మంత్ర జపం చేసుకోవటం, రాబోతున్నటువంటి 5వ తారీఖున స్కంద షష్ఠి, ఈ స్కంద షష్ఠిని ఎవరైతే నియమాన్ని పాటిస్తారో, ఉపవాస దీక్ష చేస్తారో వారికి మంచి ఫలితాలు పొందగలుగుతారు. కుజుడు అనుకూలంగా లేడు రాశి వారికి, కాబట్టి ఈ యొక్క రాశి వారు కూడా ఈ స్కంద షష్ఠిని జరుపుకోవటం అనేది ముఖ్యమైనటువంటి పరిహారంగా కూడా చెప్పడం జరుగుతుంది. అదేవిధంగా వెంకటేశ్వర స్వామి దేవాలయ దర్శనం, శని ముందు నల్ల పీలికలతో చేసినటువంటి దీపాన్ని, నువ్వుల నూనెతో చేసినటువంటి దీపాన్ని వెలిగించండి. ఇది మీకు మంచి ఫలితాన్ని కూడా ఇవ్వగలుగుతుంది. స్వస్తి.